నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు చివరిగా మీనరాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ మీనరాశి వారికి అసలే ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో వీళ్ళకి అసలు టైం బాగాలేదు, లేకపోతే ఏ పని అనుకుంటున్నా ముందుకు సాగట్లేదు అన్నప్పుడు, అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, సంతానం కోసం చూస్తున్నా, జీవితంలో ఎదుగుదల కోసం చూస్తున్నా, వీళ్ళు ఒక్కసారి ఏ క్షేత్రానికి వెళ్ళొస్తే కనుక వీళ్ళ జీవితం మారుతుందంటారు. ఈ విషయాలు తెలియజేస్తారా? అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవి విభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మన మీనరాశి వారికి అందరికీ కూడా ఏమిటంటే అమ్మ, దీనికి అధిపతి గురుడు. చాలా ఇంటెలిజెంట్స్ వీళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. విద్యార్థులు కూడా అమ్మ ఈ 2026 సంవత్సరంలో పంచమంలోకి గురుడు వచ్చాడు కాబట్టి అత్యద్భుతంగా చదువుతారు, మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి కంపెనీని మానేసి కొత్త కంపెనీలలో కొంతమంది చేరతారు, ఎందుకంటే ప్రమోషన్, డబల్ ప్రమోషన్ వస్తుంది వీళ్ళకి. కాబట్టి జీతమైనా డబల్ అవుతుంది, లేదా చేసే ఉద్యోగం మరి అదే ఉద్యోగంలో అక్కడే కంటిన్యూ అయితే రాదు కదా. అందుకని కొత్త కొత్త కంపెనీలకి ఆటోమేటిక్గా వీళ్ళే వెళ్ళిపోతారు గురువు మారేసరికి. తర్వాత ఈ మీనరాశి వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే గుడ్డిగా నమ్ముతారు, నమ్మితే వదలరు. ఒక్కసారి కనుక నమ్మకం కనుక కోల్పోతే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నమ్మరు. నాకు తెలిసినటువంటి నా శిష్యుడు ఒకడు ఉన్నాడు. వేణుస్వామి చెప్పాడు కదా అని చెప్పేసి జగన్ వచ్చేస్తాడని తెగ కాసేసాడు. ఏవో వాళ్ళ ఇది నష్టపోయానండి అని తిట్టుకుంటుంటే ఇంక మళ్ళీ నమ్మడు. అట్లా అనమాట. మనకి ఏంటంటే వీళ్ళ నమ్మకాన్ని మనం పాడు చేసుకోకూడదు అనమాట. మీనరాశి వాళ్ళు వెరీ ఎక్స్పెన్సివ్ పీపుల్, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. కొంచెం సెల్ఫిష్గా ఉన్నారు వాళ్ళ యొక్క పనుల కోసం అని అంటారు. వాళ్ళకి వాళ్ళే చెప్తారు, మేము సెల్ఫిష్ అండి, మా సుఖాల తర్వాతేనండి ఎవరి సుఖం అన్నా చూస్తాం అంటారు. కానీ అదేం కాదు, అందరినీ బాగానే చూసుకుంటారు ఈక్వల్గా. అయితే వీళ్ళ కళ్ళు మాత్రమమ్మ అద్భుతంగా ఉంటాయి. వీళ్ళ కళ్ళు చాలా మీనాక్షి అన్నారు చూసారా, మధుర వీళ్ళు వెళ్ళాల్సినటువంటి క్షేత్రమే మధుర మీనాక్షి. వీళ్ళకి జాతకాలు బాగోపోతే మీనము వంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, చేపలాగా పట్టుకుంటే దొరకనటువంటి వాళ్ళు వీళ్ళు. అందువలన ఈ యొక్క ప్రేమ వ్యవహారాలలో వీళ్ళకి తాత్కాలికంగా ఉంటుంది, ఎందుకంటే చేప కదా, జారిపోతారు. వీళ్ళకి మల్టిపుల్ లవ్ అఫేర్స్ ఉంటాయి, కానీ ఏ లవ్ అఫేర్లో కూడా సక్సెస్ అనేది ఉండదు. కేవలం పెళ్ళైన తర్వాతే స్థిరపడతారు వీళ్ళు. కాబట్టి లవ్ చేయడం దండగా, భార్యతోనే ఉండడం బెటర్. పెద్దలు కుదిర్చిన వివాహమే జరుగుద్ది. అండ్ వీళ్ళకి చక్కగా పుత్ర సంతానము, పిల్లలు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. కాకపోతే బాల్యంలో అద్భుతంగా పెరుగుతారు. యవ్వనంలోకి వచ్చేసరికి, ఉద్యోగాలు వచ్చేసరికి స్టాండర్డ్ అవ్వడానికి టైం పడుతుందమ్మా. అందరూ 25కి సెటిల్ అయిపోతున్నారు అనుకోండి, పాపం వీళ్ళు 35 అయినా సెటిల్ కాలేరు. ఆ విధంగా ఉంటుంది. అయినా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు మ్యాథమెటిక్స్లో దిట్టలు వీళ్ళు, అలాగే అంచనా వేయడంలో దిట్టలు. పొట్టిగా మీడియంగా చక్కగా ఉండి మంచిగా ఉంటారు. చర్మ వ్యాధులు అలాగే మానసిక రుగ్మతలు అనేటటువంటిది వస్తే వీళ్ళని ఎవరు కూడా ఇరిటేట్ చేయకూడదు, కోపం ఎక్కువ ఉంటుంది. సో ఇరిటేట్ చేస్తే వాళ్ళ కోపం వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళు ఇచ్చారు. సో కానీ అవన్నీ కూడా కొంతకాలమే ఉంటుంది కానీ, బట్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క మీనరాశి వారికి సంతానం కలగట్లేదో, పనులు అవ్వడం లేదనుకుంటున్నారో, భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, ఇలా చాలా సమస్యలు ఉంటాయి కదా. వ్యాపారాలు మెయిన్గా ఆదాయాలు బాగాలండి, వ్యాపారాలు బాగాలేదండి అని అంటూ ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళందరూ ఒక క్షేత్రానికి వెళ్ళాలమ్మా, అదే మధుర మీనాక్షి దేవాలయం. మధురైలో మీనాక్షి అమ్మవారు, అక్కడ చేపలు, కంచిలో కూడా మనకి చేపలు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. కోనేరులో ఎవరు ముట్టుకోరు, ఎవరు మేతలు వేస్తూ ఉంటారనమాట. సో ఆ మధుర మీనాక్షి అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ఊర్లో జనాలందరినీ కూడా తిని పడేస్తుంటే పాతకాలంలో, అప్పుడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఆ అమ్మవారితో చెస్ ఆట లాంటిది ఆడి
ఆమెను శ్రీచక్రం పైన కూర్చోపెట్టి ఆయన స్వామివారు శివుడి దగ్గర మాత్రమే ఓడిపోయినటువంటి ఆమె ఒక్కసారి మరి సాక్షాత్తు ఆదిశంకర్లే కదా ఈయన కూడా తన కుమారుడి చేతిలో ఓడిపోయానని చెప్పి అమ్మ నువ్వు ఇంకా ఉగ్రరూపం వదిలేయాలి, నువ్వు చక్కగా మందస్మిత వదనంతో నవ్వుతూ ఉండాలి అని చెప్తారు. అప్పటి నుంచి అమ్మవారు ప్రసన్నమైనటువంటి నవ్వుతో ఉన్నారు అని చెప్పి స్థల పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. అందువలన ఎవరికైతే మీనరాశి వాళ్ళు ఉగ్రంగా ఉండి కాన్సన్ట్రేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మధుర మీనాక్షి అమ్మవారు చిలకను పట్టుకొని ఉంటుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అన్ని పనులు పూర్తయిపోతాయి, భార్యాభర్తల మధ్య కోట్లాటలు అన్నీ ఎండింగ్ వచ్చేస్తాయి. కేవలము దర్శనం మాత్రం చేత చాలమ్మ. చాలామందికి కంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మధుర ఇవన్నీ వెళ్తారు, మహానివేదన జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యాహ్నం టైంలో వెళ్తే మరి భోజనాలు అవి పెట్టాలి కదా అమ్మవారికి, వేస్తే వీళ్ళు అది తీయడానికి 1 అవర్ పడుతుంది అనుకోండి. ఈ లోపల ట్రైన్కి బుక్ చేసుకుంటారు వీళ్ళు పాపం, బస్సులు. వీళ్ళు చూడకుండా వచ్చేసిన వాళ్ళు చాలామందిని చూశాను. అంటే అమ్మవారి కరుణాకటాక్షం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ దర్శనం ఇస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3, పసుపు కలరు, ఆరెంజ్ కలరు లక్కీ కలర్స్. వీళ్ళకి ఈశాన్యం అనేటటువంటి దిక్కు చాలా, నార్త్ ఈస్ట్ అనేటటువంటిది చాలా కలిసి వస్తుంది. అలాగే మధుర మీనాక్షి అమ్మవారిని పూజ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళు ఆ క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి మధుర మీనాక్షి అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అందులోనూ చక్కగా వీళ్ళకి కళత్ర సౌఖ్యం, వీళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటంటే వీళ్ళకి ఉత్తమమైనటువంటి ఇల్లాలు దొరుకుతుంది. వద్దన్నా సరే పాదసేవ చేస్తూ ఉంటుంది అనమాట. వద్దన్నా సరే టిఫిన్ పెడతా ఉంటే వీళ్ళు విసుక్కుంటూ ఉంటారు, వీళ్ళు ఆమె ప్రేమను అర్థం చేసుకోలేరు. అందువలన వీళ్ళు ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని చేసినా ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని మధుర మీనాక్షిగా చూసుకొని అంత గౌరవంగా చూసుకోవాలి. అప్పుడు ఇది ఈ ముఖ్యమైన విషయం పాటించాలి వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళు భార్య మాటకి ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఎదురు చెబితే వాడికి కలిసి రాదు రాదు రాదు. ఎందువలనంటే మధుర మీనాక్షి అమ్మ వీళ్ళందరూ ఏమంటే 12 రాశుల వారికి కన్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి 12 రాశుల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో గొల్లగెళ్ళాం, ఏదో పంతులు గారు చెప్పారు లేదా గురుగారు చెప్పారు అట్లా అనుకుంటున్నారు తప్ప, గుళ్ళు పూజలు చేసుకుంటున్నాం, ఈ జపాలు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప ఇంట్లో భార్యే తల్లి అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు తల్లిని చిన్నప్పుడు ఎంత గౌరవంగా అయితే చూస్తారో ఏ పిల్లాడైనా సరే ఒక వయసు పెళ్ళయ్యేదాకా కూడా తల్లికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తామో, మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఆ తల్లి ప్లేస్లోకి వచ్చినటువంటి మరో తల్లి అనే విషయం వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ తత్వం తెలిసిన వాడికి మాత్రమే వాళ్ళకి అనుగ్రహిస్తుంది, సంపదిస్తుంది. ఇది చాగంటి గారు, మా గురువు గారు గరికపాటి వారు వీళ్ళంటి గురువులు గ్రహించారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులైన ఆ యొక్క గురువు గారు అని ప్రేమగా వాళ్ళని మనం ఎందుకు సందేశిస్తాం? వాళ్ళు ఏమైనా మనకు డబ్బులు ఇచ్చారా? రామ రామ కృష్ణ కృష్ణ అని చెప్తే ఇచ్చేస్తామా? స్వామీజీలకి అందరికి ఎందుకు ఇచ్చేస్తున్నామంటే ఇదే కారణం. ఏంటంటే వాళ్ళు స్త్రీలను బాగా గౌరవిస్తారు. కాబట్టి ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువులు తమ భార్యలను ఎలాగైతే గౌరవిస్తారు, అలాగే సాధువులు సన్యాసుల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు కాబట్టి వచ్చే భక్తులు స్త్రీలని అమ్మ అని సంబోధిస్తారు, మాతృస్వరూపంలో చూస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రతి గృహస్థు కూడా నేను ఆగుడికి వెళ్ళా, నేను ఇంత దానం చేశా, నేను ఇచ్చేసా అంటే సరిపోదు. మీ ఇంట్లో మీ పిల్లలకి ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్పినా సరే నోరు మూసుకొని వినాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, గురువు ఆర్డర్. శివుడు ఇది శివశాసనత అని చెప్పారు. శాస్త్రం అంటే శాసించేది. 12 రాశుల వాళ్ళకి ఇది ఆజ్ఞ. మీ జాతకాలు మారాలంటే ఇది చేయాలి. మారవండి మేము రెచ్చిపోతామండి అంటే చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు. 498A 494 495 సెక్షన్స్ అన్నీ పెట్టేవారు. ఇప్పుడు అవేవి లేవు, డైరెక్ట్ పైకి లేపేస్తున్నారు. అందువలన స్త్రీల్లో కూడా మార్పు వస్తుందని బ్రహ్మంగారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది. నేను నా సొంత కవిత్వాలు చెప్పనప్పుడు కూడా గురుదేవులైనటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగం మారుతుంది అన్నారు. అంతమంది భార్యలు అందరూ అలా చేస్తారని కాదు, పర్సంటేజ్ 1%. గోచార రీత్యా వాళ్ళకు ఇప్పుడు ఈ పీరియడ్ ఉంది కాబట్టి స్త్రీలను గౌరవిస్తే 12 రాశుల వాళ్ళు బాగుంటుందని చెప్తున్నా. 1%, మిగతా 99% వాళ్ళకి భార్యలు ఎలా ఉంటారు అనేది వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చూస్తే ఆ కష్టాలు నష్టాలు ఏదైనా మధుర మీనాక్షి దేవాలయం వెళ్లాల్సిందే వీళ్ళమ్మ. తప్పకుండా గురుగారు.
సో విన్నారు కదా, మీనరాశి అంటే చివరిగా మీనరాశి ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో అయితే తెలుసుకుంటూ వచ్చాము. ఒక్కసారి మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.